పొలిటికల్ గా తమ కుటుంబంపై లేనిపోని నిందలు వేశారని న్యాయ పోరాటానికి సై అంటున్నారు అక్కినేని నాగార్జున. మంత్రి కొండా సురేఖను వదిలేది లేదని, ఎంతవరకైనా సరే తగ్గేదే లే అంటూ కింగ్ రింగులోకి దిగారు. తమ పరువుకు నష్టం కలిగించిన మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఫ్యామిలీతో సహా నాంపల్లి కోర్టు మెట్లెక్కి స్టేట్మెంట్ ఇచ్చారు. గురువారం ఈ కేసు విచారణకు రానుంది. నెక్స్ట్ ఏం జరగనుంది? ఈ ఎపిసోడ్కు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడనుంది? దమ్ముంటే కాస్కో అంటూ సవాల్ చేస్తున్నారు హీరో నాగార్జున. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు నాగ్. తన కుటుంబం పరువు మర్యాదలకు భంగం కలిగిందంటూ నాంపల్లి కోర్టు మెట్లెక్కారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందేనని కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చారు నాగార్జున. నాగ చైతన్య సమంత విడాకుల అంశాన్ని మంత్రి కొండా సురేఖ అసందర్భంగా ప్రస్తావిస్తూ అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, పైగా దీన్ని రాజకీయాలకు ముడిపెట్టడంపై నాగార్జున కుటుంబం చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. నాగ్ ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రముఖుల మద్దతు దొరికింది. మంత్రిగా ఉండి సినీ నటులపైన ఇలా గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడమేంటని కొండా సురేఖపై అంతెత్తున లేచింది టాలీవుడ్. అక్కినేని కుటుంబానికి సినీ ఇండస్ట్రీలో పేరు ప్రతిష్టలున్నాయి. అలాంటి ఫ్యామిలీపై ఎలా నిరాధారమైన ఆరోపణలు, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తారంటూ ఎడాపెడా ఎక్స్ లో పోస్టులు, బహిరంగ కామెంట్లు చేసేశారంతా. కొందరు రాజకీయ నేతలు కూడా అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి మేమున్నామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పరువు నష్టం దావా వేశారు నాగ్. ఆయనతో పాటు నాగ చైతన్య, అమల, సుప్రియ, నాగ సుశీల వీళ్లంతా కోర్టు ముందు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని నాగార్జున తమ దగ్గరున్న ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు. అక్కినేని ఫ్యామిలీకి 3 తరాల నట వారసత్వం ఉంది. ఎంతో మంది అభిమానులున్నారు. నాగార్జునకు జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులొచ్చాయి. సినిమా రంగంలోనే కాకుండా సామాజిక సేవలోనూ ఫ్యామిలీ యాక్టివ్ గా ఉంది. వెనక ముందు చూసుకోకుండా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందనేది నాగార్జున వాదన. ఏదైతే డిఫెమేటరీ స్టేట్మెంట్ కొండా సురేఖ గారు ఇచ్చారు కదా, ఆ స్టేట్మెంట్ హిస్ ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. దానికి గాను డిఫెమేషన్ కేసు ఇచ్చినారు. వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో ఫైల్ చేస్తారండి కోర్టులో. ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేస్తారు. On 10th, if the court is satisfied that the criminal case is made out, court will issue first notice, pre-cognizance notice issue చేస్తారు. కొండా సురేఖకు నోటీసులు పంపిన తరువాత నెక్స్ట్ విచారణ ఈ నెల 10న ఉంటుంది. అప్పుడు ఇరుపక్షాల వాదనల్ని కోర్టు వింటుంది. కొండా సురేఖ వాదనల్ని, అభ్యంతరాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అంటే వాళ్ళు నాగార్జున గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ఇక్కడ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ కూడా అంతకుముందు ఏదైతే కంప్లైంట్ ఉన్నదో ఆ కంప్లైంట్ కూడా స్టేట్మెంట్ లో చెప్పడానికి రాలేదు. అతను ఏదో ఉన్నాడు, ఏంటంటే బురద జల్లే ప్రయత్నంలోనే భాగంగా అని చెప్పొచ్చు. కానీ వాళ్లకు ఏదో కంప్లైంట్ ఇద్దాము, ఏదో నామినల్ వద్దాము, ఏదో గవర్నమెంట్ మీద చేద్దాము, లేదు అంటే ఒక సురేఖ గారి మీద ఒక ఇట్లా అవాకులు చవాకులు చేసి వెళ్ళిపోదామని ఇంటెన్షన్ తప్పిస్తే 10వ తారీఖు నాడు నెక్స్ట్ కన్సిడరేషన్ ఉన్నది. అప్పుడు మేము చూస్తాం. ఇప్పటికీ కేవలం స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేసింది కోర్టు. నెక్స్ట్ విచారణ 10న ఉంది. అప్పుడు మంత్రి కొండా సురేఖ కోర్టు ముందుకు హాజరై తమ వాదనలు వినిపిస్తారా? రాజీ ప్రయత్నాలేమైనా జరుగుతాయా? లేక న్యాయ పోరాటానికే మొగ్గు చూపుతారా? ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.